సాక్షాత్తు ఆ శివయ్య అనుగ్రహించాడు. కన్యా రాశి వారికి 3 చోట్ల నుండి ధనలాభం. మీరు కోట్లు గడించబోతున్నారు. ఒంటరిగా మాత్రమే ఈ వీడియోని చూడండి. సాక్షాత్తు ఆ శివయ్య అనుగ్రహంతో కన్యా రాశి వారికి ఏ విధమైన అదృష్టం కలగబోతుంది, వీరికి జీవితం ఏ విధంగా మారబోతుంది అన్ని విషయాలు కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని మీ పనులు కాక నిరాశ చెంది ఉన్నారా? అయితే శ్రీ కాళికామాత జ్యోతిష్యాలయం పూజారి గారిని సంప్రదించండి. స్త్రీ వశీకరణ, భార్యాభర్తల వశీకరణ, ప్రేమ వశీకరణ, వ్యాపార వశీకరణ, ధన వశీకరణ, కుటుంబ వశీకరణ చేయబడును. తీరని ఏ సమస్యలకైనా ప్రత్యేకమైన పూజ వశీకరణలు చేయబడును. భార్యాభర్తల సమస్యలు, కుటుంబ సమస్యలు, ప్రేమ సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, నమ్మిన వారు దూరం కావడం, డబ్బులు, పెళ్లి సమస్యలు, సంతానం లేకపోవడం, దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా పరిష్కారం చెప్పబడును. పూజారి గారి ఫోన్ నంబర్ 8121913664. మీకు ఎటువంటి సమస్యలున్నా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు. నమ్మకంతో గురువు గారికి కాల్ చేయండి. మీ సమస్యలకి పరిష్కారం పొందండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కన్యా రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. కన్యా రాశి వారికి సమయం చాలా ప్రశాంతమైన మనస్సుతో ముందుకు సాగితే మేలు జరుగుతుంది. అనుకూలత అనేది వస్తుంది. ఉద్యోగంలో పై అధికారులతో ఆచితూచి మీరు వ్యవహరించాల్సి ఉంటుంది. అంతేకాదండి, ఈ సమయంలో వ్యాపారంలో అనుభవజ్ఞుల సలహాలు మీకు ఎంతగానో కీలకమైన పాత్ర పోషిస్తాయి. మనోబలంతో తీసుకునే నిర్ణయాలు కూడా సదా విజయాన్ని అందిస్తాయి. హస్త నక్షత్ర జాతకులు మీకు ఈ సమయంలో కీలకమైన పనులు ప్రారంభించినట్లయితే అన్ని విధాలుగా కూడా ఆటంకాలు తొలగిపోతాయి. తద్వారా మీకు శుభం చేకూరుతుంది. దుర్గా ధ్యానం మీకు చాలా శుభాన్ని కూడా కలిగిస్తుంది. సాక్షాత్తు ఆ శివయ్య అనుగ్రహంతో కన్యా రాశి వారికి మీకు 3 చోట్ల నుండి ధనలాభం అయితే కనిపిస్తుంది. మీరు కోట్లు గడించే అదృష్టాన్ని మీరు పొందబోతున్నారు. ముఖ్యంగా ఈ కన్యా రాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి పుట్టింటి వైపు నుండి, అంటే మీ కన్న తల్లి గారి లేదా తండ్రి గారి వైపు నుండి మీకు ఈ సమయంలో ధనలాభం అయితే కనిపిస్తోందండి. అంతేకాదండి, మీరు అప్పు ఇచ్చి ఇక రాదు అనుకున్నటువంటి సొమ్ము ఏదైనా ఉన్నట్లయితే కనుక ఈ సమయంలో అది మీ దగ్గరికి చేరే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా మీకు ఈ సమయంలో పెద్దల ఆస్తిపాస్తులు మీకు చేరే అవకాశాలు అయితే పూర్తిగా ఉన్నాయి. ఈ 3 చోట్ల నుండి కూడా మీకు ధనలాభం అయితే మీ జీవితంలో అధికంగానే కనిపిస్తుంది. కనుక మీరు ఈ సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకుని ఉన్నట్లయితే కనుక మీకు అంతా కూడా మేలు జరుగుతుంది. ఈ రాశి వారికి మనోబలంతో చేసే పనులన్నీ కూడా చక్కగా ఫలిస్తాయి. ఉత్సాహంగా ముందుకు సాగితే మేలు జరుగుతుంది. ముఖ్యమైన వ్యవహారంలో పెద్దల సహకారం కూడా మీకు ఉంటుంది. ఆర్థికంగా మేలు జరుగుతుంది. ఇంట్లో ప్రశాంతత నెలకొంటుంది. కాలాన్ని మంచి కార్యక్రమాల కొరకు సద్వినియోగం చేయండి. ఆర్థికంగా మిశ్రమ కాలం కనిపిస్తోంది. మీకు ఈ వారం చివరిలో ఒక వార్త మీకు చాలా ఆనందాన్ని కూడా పెంచుతుంది. శివారాధన మీకు ఎంతగానో మేలును కలిగిస్తుందని చెప్పడంలో సందేహం లేదు. కన్యా రాశికి సంబంధించినటువంటి వారికి సమయం అంతా కూడా చక్కటి అనుకూలత అనేది ఏర్పడుతుంది. మీరు ఏదైతే జీవితం కావాలని కోరుకున్నారో ఆ జీవితం మీకు దక్కుతుంది. అన్ని విధాలుగా కూడా మీ జీవితం ఊహించని రీతిలో పూర్తిగా మారబోతుంది. కన్యా రాశి వారికి సమయం అంతా కూడా అరుదైన సమయంగా కూడా మనం చెప్పుకోవచ్చండి. ఈ రాశికి సంబంధించినటువంటి వారికి ఈ ఏడాది ఉద్యోగ రంగంలో చాలా గణనీయమైన వృద్ధి అయితే ఉంటుంది. ఈ ఏడాది ప్రారంభంలో శని 6వ ఇంట్లో ఉండడం చేత క్రమశిక్షణ, దినచర్య మరియు పని పట్ల ఒక క్రమబద్ధమైన విధానం పైన దృష్టి అనేది పెరుగుతుంది. ఈ స్థానం మీ కృషికి మనోధైర్యాన్ని, మద్దతును కూడా అందిస్తుంది. ఉద్యోగ బాధ్యతలను విస్తరించుకోవడానికి, సవాలుతో కూడిన ప్రాజెక్టులను చేపట్టడానికి కూడా లేదా ఉత్పాదకతను పెంచే కొత్త నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడానికి కూడా ఇది చాలా మంచి సమయం. శని ఈ స్థానంలో ఉండడం చేత మీరు చాలా జాగ్రత్తగా పనిచేస్తారు. దీని కారణంగా మీరు పనిలో భారాన్ని కూడా సమర్థవంతంగా నిర్వహించగలుగుతారు. మీ పై అధికారులు మరియు సహోద్యోగుల నుండి మీకు మంచి ప్రశంసలు కూడా ఈ సమయంలో లభించబోతూ ఉన్నాయి. మే నెల నుండి కూడా ఈ సంవత్సరం అంతా కూడా గురువు మిథున రాశి మరియు కర్కాటక రాశిలో సంచరిస్తాడు. దీని కారణంగా మీ ఉద్యోగ జీవితంలో కొత్త లక్ష్యం, ఆత్మవిశ్వాసము కలుగుతాయి. కొత్త పాత్రలు లేదా బాధ్యతలను స్వీకరించడానికి మీరు సిద్ధంగా ఉంటారు. నెట్వర్కింగ్ చేసుకోవడానికి, ఉద్యోగంలో ఉన్న పెద్దలతో మంచి సంబంధాలు ఏర్పరచుకోవడానికి కూడా ఇది చాలా చక్కటి సమయంగా కనిపిస్తోంది. దీని కారణంగా మీకు కొత్త ఉద్యోగ అవకాశాలు లేదా అనుభవజ్ఞులైన వ్యక్తుల
కూడా లభించవచ్చు. పెద్ద పదవుల్లోనూ లేదా మేనేజర్ పదవుల్లో ఉన్నవారికి ఈ సమయంలో నాయకత్వ నైపుణ్యాలు కూడా మెరుగుపడతాయి. దీని కారణంగా వారు తమ యొక్క టీంను విజయం వైపు నడిపించగలుగుతారు. అయితే కొన్నిసార్లు భయం కానీ, అనుమానం వలన కానీ మంచి అవకాశాలు వచ్చినప్పటికీ కూడా వాటిని తీసుకోలేకపోవడం వలన నష్టపోయే అవకాశం కనిపిస్తోంది. అటువంటి అవకాశాలు వచ్చినప్పుడు మీ రంగంలో నిపుణుల లేదా పెద్దల వారి సహాయం తీసుకుని ముందుకు వెళ్ళడం చాలా మంచిది. మొత్తం మీద చూసినట్లయితే కనుక 2025 సంవత్సరం ఉద్యోగ వృద్ధికి అనుకూలమైన సంవత్సరం. గ్రహస్థితులు మీకు స్థిరత్వాన్ని మరియు పురోగతిని రెండింటినీ కూడా అందిస్తాయి. మీ బాధ్యతల పట్ల మీరు అంకిత భావంతో ఉంటూ వచ్చే ప్రతి అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకున్నట్లయితే కన్యా రాశి వారి యొక్క ఉద్యోగ భవిష్యత్తుకు బలమైన పునాది వేసుకోగలుగుతారని చెప్పడంలో కూడా సందేహం లేదండి. చూసారు కదా, ఈ కన్యా రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి తెలుసుకుందాం. కన్యా రాశికి సంబంధించినటువంటి వారికి పరిస్థితులు అనుకూలించినట్లయితే కనుక వీరు జీవితంలో చక్కగా రాణిస్తారు, 10 మందికి సహాయపడతారు. అయితే ఇతరులు వీరికి కలిసి రానప్పుడు నిరుత్సాహపడుట, కార్యరంగం నుండి విరమించుట, చిక్కులు కలుగుతాయని భయము కూడా ఈ రాశి వారిలో ఉంటుంది. పెద్ద పెద్ద కార్యక్రమాలను వీరు స్వయంగా ప్రారంభిస్తారు. ఒకవేళ ఇతరులు ఆరంభిస్తే వారికి సలహాలు ఇచ్చి సన్మార్గంలో వెళ్ళడానికి తోడ్పడతారు. వీరి గొప్పతనం గుర్తించి వారు వీరికి తారసపడినప్పుడు వీరికి ధైర్యము బలము కూడా వస్తాయండి. అయితే ఈ రాశి వారికి తగినంత తెలివితేటలు ప్రజ్ఞ ఉన్నప్పటికీ తగినంత ఆత్మవిశ్వాసం అయితే మాత్రం వీరికి ఉండదు. ఈ రాశి వారికి ఎప్పుడూ కూడా ఇతరుల గురించిన ఆలోచనలు మనసును బాధ పెడుతూ ఉంటాయి. ఇతరులు తమ గురించి ఏమనుకుంటున్నారో అని తెలుసుకోవాలన్నటువంటి జిజ్ఞాస వీరిలో అధికంగా ఉంటుంది. వీరు నడివయసులో ఉన్నప్పుడు అతిగా ఆలోచించుట, మిత్రుల గురించి చెడుగా తలచుట, వారిపైన వారే జాలిపడట అనే లక్షణాలు కూడా వీరైతే కలిగి ఉంటారు. ఈ రాశి వారికి వచ్చిన అవకాశం ఏదైనా సరే దానిని విడిచిపెట్టకుండా సద్వినియోగం చేసుకునే గుణము ఉంటుంది. బుద్ధి సూక్ష్మత ఉపయోగించుకునే అన్ని రంగాల్లో కూడా వీరు రాణిస్తారు. లిపికి సంబంధించిన విద్యా విధానము, టైపు, షార్ట్ హ్యాండ్, కావ్య రచన, దళారీ వ్యాపారము, ఆరోగ్య పరిశోధన శాఖలలోనూ, బ్యాంకుల్లోనూ, గారముల్లో కూడా, అలాగే సహకార శాఖల్లో కూడా వీరు సాధారణంగా రాణించే స్వభావాన్ని కలవారుగా ఉంటారు. ఈ రాశి వారికి సమయం గుండెకు సంబంధించిన మరియు ఉపరితిత్తులకు, జీర్ణకోశమునకు సంబంధించిన వ్యాధులు కలిగే అవకాశాలు అయితే ఉంటాయి. కావున జీర్ణశక్తి గురించి ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. అంతేకాకుండా అప్పుడప్పుడు చర్మ వ్యాధులు కూడా బాధిస్తాయండి. ఆరోగ్యానికి సంబంధించిన దిగులు కూడా ఈ రాశి వారిలో అధికంగానే కనిపిస్తోంది. అంతేకాదు నిరుత్సాహం కూడా వీరిలో అధికంగా ఉంటుంది. ఇతరులు తమ మీద శ్రద్ధ చూపలేదని బాధ కూడా వీరిలో అధికంగా ఉంటుంది. మొత్తం మీద ఈ కన్యా రాశి వారికి ఆరోగ్యం మీద శ్రద్ధ అయితే చాలా అవసరం అని చెప్పడంలో సందేహం లేదు. చూసారు కదండి, కన్యా రాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుందండి. మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.